शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। शाह न्यूज में आप सभी का खैर मकदम है। रेड क्रॉस की खदमात अनमोल है। एमएलए श्री यनम श्रीनिवास रेड्डी। मुकामी एमएलए यनम श्रीनिवास रेड्डी ने कहा कि रेड क्रॉस की खदमात अनमोल है। इन्होंने नए साल की तकारीबात में बतौर मेहमान खुसूसी खिताब किया। सफाई सुथराई के बच्चों की देखभाल करने वाले टेक केयर असातिज़ा को खुसूसी मुबारकबाद दी गई। इन्होंने खुशी का इजहार किया। रेड क्रॉस के ज़ेरे एहतमाम इस मुकाम पर आना और नए साल की तकारीबात का आज इसी मुकाम से आगाज़ करना खुशी की बात है। इनकी ख्वाहिश थी कि बहुत से लोग को इस मुक़द्दस संधि में पनाह मिले और ये संधि पूरे मुल्क में मशहूर हो जाए। इन्होंने कहा कि इन बदकिस्मत लोगों को शामिल करना वाकई खुशी आइंद है, जिन्होंने इस मौजूदगी में अपने वालिदैन को खो दिया और अपना मुस्तकबिल की बुनियाद रख दी। इन्होंने यकीन दिलाया कि इस संधि की तरक्की के लिए न सिर्फ हुकूमत बल्कि मेरी तरफ से भी हमेशा ताउन रहेगा। इन्होंने दरख्वास्त की है कि ये नया साल सबके चेहरे पर नूर लाए। बादअज़ा इन्होंने बच्चों के साथ नए साल की तकारीबात का केक काटा और बच्चों को फल, केक और चादरें दी। इससे पहले इन्होंने संधि में क्लासेस रूम्स का दौरा किया, तुलबा से बात की और इनके खैरियत मालूम की। इन्होंने लड़कियों को इनकी बनाई हुई चीज़ें देखकर मुबारकबाद दी। रेड क्रॉस के चेयरमैन लाइन नटराज, डॉक्टर विष्णु जनार्दन, डॉक्टर सेमोइल जगपति राव, डॉक्टर फरीद, शुएब अली, किरण, प्रवीण कुमार, राजू, अश्वनी शेखर, अशोक कुमार, तभित्रा रानी, संध्या, श्रेया, शोभा, राजेश्वरी और दीगर ने शिरकत की। आइए देखते हैं इस खुसूस में चंद मनाजिर हमारी एक खास रिपोर्ट में। ऐसे ही अहम और खास खबरों के लिए शाह न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। ఆల్ హాలిడేస్ మన దగ్గర నడిపిస్తున్న ఈ విద్యాలయం అంటే నేను వేరే పనులు వాడైతే సన్నిధి రెడ్ క్రాస్ నడిపిస్తున్న ఈ సన్నిధికి రావడం చాలా ఆనందదాయకం, సంతోషకరం. వేదిక మీద ఉన్న పెద్దలు, నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా వచ్చేవాడిని అప్పుడప్పుడు. ఇక్కడ అప్పుడున్న పిల్లలు ఇప్పుడు అంత పెద్దగా అయిపోయి ఎక్కడున్నారు. మళ్ళీ ఎమ్మెల్యేగా అయి మీ దగ్గరికి రావాలనుకోవడం, అది కూడా కొత్త సంవత్సరం వస్తున్న సందర్భంలో మిమ్మల్ని చూసి మీ ముఖాల్లో ఉన్న వెలుగులను, నవ్వులను చూసి కొత్త సంవత్సరంలోకి పోతున్నాము. చాలా సంతోషకరం. నిజంగా ఇక్కడ ఉన్న వసతులు కానీ, వీళ్ళకి చెప్తున్న పద్ధతులు కానీ, తీసుకుంటున్న కేర్ కానీ నిజంగా తల్లిదండ్రులు కూడా తీసుకోలేరు అన్నట్టుగా అంత గొప్పగా మీరు చేస్తున్నందుకు సంస్థ నిర్వాహకులకు, ఇక్కడ సేవ కోసం తప్ప జీతం కోసం కావాలి అనుకొని ఇక్కడ పనిచేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు. సో టైం ఎక్కువ, మీకు డిన్నర్ టైం కావచ్చు. ఎప్పుడు డిన్నర్ టైం ఇది 7:30, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందా? అయిపోయింది, హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. కాబట్టి ఇంకా ఈ సన్నిధి ఇంకా విస్తరించాలి, ఇంకా చాలామందికి ఆశ్రయం కల్పించాలి, వాళ్ళకు ఒక జీవనాన్ని కల్పించాలి. దీని పేరు ప్రఖ్యాతులు తెలంగాణ రాష్ట్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా పాకాలి. అనేక మంది
తల్లిదండ్రులను కోల్పోయిన దురదృష్టవంతులు వాళ్ళందరూ ఈ సన్నిధికి వచ్చి అదృష్టవంతులుగా మారాలి. భవిష్యత్తులో ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఈ సన్నిధికి ఈ వ్యవస్థను నడుపుతున్న ఈ పెద్దలకు, మీకు సేవ చేస్తున్న టీచర్లకు అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ, భవిష్యత్తులో ప్రభుత్వం తరఫున కానీ నా తరఫున కానీ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఖచ్చితంగా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి ఎట్లా తీసుకురావచ్చు, ఏమేం చేయవచ్చు అనే దాంట్లో ఇన్ని సంవత్సరాల నుంచి సమర్థవంతంగా నడుపుతున్నారు. మీకు అవగాహన ఉంటుంది. మీ ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం మీకు సహకారం చేయూత ఇవ్వడానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పుకుంటూ చాలా సంతోషంగా ఉంది. కొత్త సంవత్సరం ఇప్పుడు వేడుకలు సెలబ్రేషన్ స్టార్ట్ అయి ఉండొచ్చు చాలామంది ఇళ్లలో. మన వేడుక కూడా స్టార్ట్ అయింది ఇక్కడ కొత్త సంవత్సరం మీ అందరితోటి. రాబోయే సంవత్సరం మీ అందరు కూడా మొదలు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలందరూ మంచిగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్న అమ్మాయిలు వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళ కోర్స్ అయిపోతే మంచిగా ప్లేస్మెంట్ రావాలి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రెడ్ క్రాస్ వారికి, మా మిత్రులకి, మా షోయబ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తాను.